మైదా పిండి చిప్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతాయి. ఎన్ని తిన్నా అస్సలు బోర్ అనిపించవు. అలానే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం నేను 2 గిన్నెల మైదా పిండి తీసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే 2 స్పూన్స్ వరిపిండి తీసుకున్నాను. 1½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1½ స్పూన్ వాము వేసుకున్నాను. ఒక్కసారి వీటిని మంచిగా కలుపుకుంటే సాల్ట్ ఈవెన్గా కలుస్తుంది. ఆ తర్వాత పిండి కొలిచిన గిన్నెతోనే ఒక బౌల్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఒక చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకుని చపాతీలా చేసుకోండి. మరీ పల్చగా చేయొద్దండి. మనం పూరీకి చేస్తాం కదా, అలా చేసుకోండి సరిపోతుంది. 2 చపాతీలు చేసుకుని కట్ చేసుకుని ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ మరొక 2 చపాతీలు చేసుకుని కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ బోర్లించుకుని 2 చపాతీలను ఒకదానిపైన ఒకటి పెట్టి చాక్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టి లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈలోపు మనకి ఈ చిప్స్ అనేవి తయారై ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసినప్పుడు ఇవి అంటుకుపోతాయన్న టెన్షన్ అవసరం లేదండి. ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఇవి సపరేట్ అయిపోతాయి. వీటిని ఆయిల్లో ఫ్రీగా ఉండేలాగా వేయండి. గరిటెతో కదుపుతూ తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉంటే ఇవి ఫ్లఫీగా వస్తాయి. మీరు ఆయిల్కి సరిపడగా కొన్ని మాత్రమే వేస్తూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ తక్కువ ఉండి చిప్స్ ఎక్కువ వేశారంటే చెక్కల్లా వచ్చేస్తాయి. అందుకని ఆయిల్ ఎక్కువ ఉండాలి. చిప్స్ కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి. ఇవి లైట్ కలర్లో ఉండగానే తీసేసుకోండి. కొద్దిసేపటికి అవి ఇంకొంచెం థిక్ కలర్లోకి వస్తాయి. మిగిలిన వాటిని కూడా ఇలానే సేమ్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. మీరు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 2 వీక్స్ వరకు ఇలానే క్రిస్పీగా సేమ్ టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఈ చిప్స్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం వేడి ఉండగానే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, 1/2 స్పూన్ కారం వేసుకుని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ మైదా చిప్స్ రెడీ. మీకు ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.